చాలామంది అడుగుతున్నారు ఈ కోవా బన్ ఇష్యూ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది, ఒక సదరు ఛానల్ రిపోర్టర్లు వాళ్ళు చేసిన వ్యవహారం ఏంది అంటే, అక్కడ కోవా బన్లు అమ్ముకునే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఇంకొక ముగ్గురు నలుగురు ఒక 10 మంది గుమిగూడి ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంది ఆ డేట్ చూపి, బన్ను మెత్తగా ఉంది ఏంది, మెత్తగానే ఉంటుంది బన్ను, మరి గట్టిగా ఉంటుందా, బన్ను మెత్తగా ఎందుకున్నది, ఇది కల్తీ ఫుడ్ జిహాది అని రకరకాలుగా తనని ఇబ్బంది పెడితే, ఇది నువ్వు తింటావా అంటే ఆయన అనేలోపే పాపం ఆ అమ్మే వ్యక్తి ఆ బన్ను తినేసిండు, తింటూనే ఉన్నాడు, వీళ్ళు సైలెంట్ అయిపోయారు. సో ఆ బన్ను తింటున్న అతని ఫేస్ చూడండి ఒక్కసారి. చాలామంది కొంతమంది వీడియోలు పెడుతున్నారు, సింపతి అనేది కామన్ అయిపోయింది మన దేశంలో, జాలి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని. జాలి ఎవడి మీద చూపిస్తారు, సింపతి ఎందుకు వస్తుంది? అక్కడ చూసిన ఇన్సిడెంట్ చూడండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్ కల్తీ మీద పోరాటం చేస్తే, ఫైట్ చేస్తే, లేదు ఇది హెల్త్కి మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే ఎవ్వరేమనరు. దానికి మతం రంగు నద్ది ఫుడ్ జిహాదీ అని ఇంకోటి అని. ఎక్కడ ఫుడ్ జిహాదీ? వాడు ఆ 10 రూపాయలకు ఆ బన్ అమ్ముకుంటే ఎన్ని ఒక లక్ష రూపాయలను సంపాదిస్తాడా? పోనీ అది చెప్పండి. 1 లక్ష రూపాయలను సంపాదిస్తాడా మొత్తం ఆ 2 రోజుల జాతర మొత్తం కలిపితే? ఏం కలుపుతాడు అందులో? సరే మీరు కల్తీ అంటున్నారు, అది తింటే మంచిదా? పాలకోవా స్వీట్ షాప్కి పోతే 100 రూపాయలకు స్వీటు ఇంత కూడా రాదు, అది పాలకోవా 10 రూపాయలకు ఎట్లు ఇస్తున్నాడు? ఈ కోవా బన్లు తయారు చేసే వాళ్ళు ఓన్లీ ముస్లిమ్సే లేరు, అక్కడక్కడ మన హిందూస్ కూడా అక్కడక్కడ పెట్టుకొని దాని మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం కలుపుతారు అందులో? కోవా ఎట్లా తయారు చేయాలా? కోవాని పాలల్లో చక్కెర నెయ్యో ఇంకోటో వేసి దాన్ని బాగా మరగబెడితే కోవా తయారవుతుంది. ఆ కోవా 1 కిలో కోవా తయారు చేయాలంటే తక్కువలో తక్కువ గ్యాస్ ఖర్చు అంతా చూస్తే మీకు 450 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈయన 10 రూపాయలకి ఎట్లా అమ్ముతుండో, ఇది కల్తీ కదా అని మీరు అనొచ్చు. ఏది కల్తీ కాదు చెప్పండి, ఏది కల్తీ కాదు? ఇప్పుడు నీలోఫర్ కేఫ్లో కోవా బన్ అమ్ముతాడు, అది 100 రూపాయలు, కొంచెం పెద్దగా ఉంటుంది సైజు, 100 రూపాయలు. అది కొంత హైజీనిక్గా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా? నీ ప్లేట్ తెచ్చి ముందు పెట్టగానే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందని నీకు కనబడుతుందా? మరి అది 100 రూపాయలు, 10 రూపాయలు ఎట్లా అంటే, దీంట్లో వీళ్ళు 10 రూపాయలు వీళ్ళు చేసే దాంట్లో ప్యూర్ మిల్క్ వాడకపోవచ్చు, మిల్క్ పౌడర్ వాడుతుండొచ్చు, అది ఇంకా ఎక్కువ వాల్యూమ్ అది రావడానికి బొంబాయి రవ్వ కలుపుతారు. సో కొన్ని ఇవి కలిపి దాన్ని ఏదో వాళ్ళు తీయగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆయన దానివల్ల పిల్లలు చచ్చిపోతారంటే మరి ఎంతోమంది తింటారు కదా బన్ను, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఇప్పటికే? వాళ్ళ వ్యాపారమే అది కదా. వాళ్ళు అక్కడ కర్నూలు పోయి అక్కడి నుంచి చెప్తున్నారు, మేము ఉన్న ఇవన్నీ ఐటమ్స్తో మేము శుద్ధిగా తయారు చేస్తామని. సరే, వాళ్ళు మిల్క్ వాడతారో మిల్క్ పౌడరే వాడుతుండొచ్చు. బెంగళూరు అయ్యంగార్ బేకరీకి పోదాం, స్వీట్ బన్ అని దొరుకుతుంది. ఏముంటుంది దాంట్లో? చెత్త. ఆ చెత్త ఏముంటుంది అందులో? షుగర్తో కలిపిన క్రీమ్ని మిక్స్ చేసి దాంట్లో అంత రుద్ది నీకు ఆ బన్ను నీ ముఖాన కొడతాడు. మంచిదా అది? ఏది మంచిది కాదు. బన్ను మంచిదా? బ్రెడ్ దాంట్లో ఏముంటుంది? మైదా ఉంటుంది, డైరెక్ట్ ట్రాన్స్ఫాట్ అది. కాకపోతే అది ఏదో ఆ సమయానికి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తింటే అప్పటి వరకు ఓకే. నువ్వు మొత్తం అసలు రోజు తినేది మానేసి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం రోజు అదే బన్నులు తినుకుంటూ పోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ దానికి ఒక ఫుడ్ జిహాదీ. మీరు ఫైట్ చేయాలి అనుకుంటే కల్తీ ఫుడ్ మీద ఫోకస్ చేయండి. తను గాబరా పడుతున్నాడంటే 100 మంది గుమిగూడి ఆగం చేస్తే గాబరా పడకపోతే ఏమవుతారండి పాపం? ఇట్లాంటి జాలు ఎందుకు చూపిస్తారు? మీరు ఎక్కడైనా కల్తీ ఉంటే ఆ కల్తీ మీద క్వశ్చన్ చేయండి, తప్పులేదు. ఈ రోడ్ సైడ్ వచ్చి తినడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఈగలు ఉన్నాయి, ఇక్కడ దోమలు ఉన్నాయని చెప్పండి, తప్పులేదు. కానీ రౌండప్ చేసి ఇంటెన్షనల్గా దాడి చేయడం ఎట్లా? ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు అందరూ, ఆధార్ కార్డే లేదు. మళ్ళీ ఇలా రోహింగ్యాలు ఉంటే మెడలు బట్టి అవతలకి నెట్టండి, దేశం అవతలకి. ఎవడు చేయాలి ఆ పని? ఈ దేశం కానోడు ఈ దేశంలో ఉంటే నిబంధనలకు విరుద్ధంగా చట్ట ప్రకారంగా మెడలు బట్టి అవతలకి నెట్టేయండి. ఎవడొద్దన్నాడు? నిన్ననే అడిగింది కదా హైకోర్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, రోహింగ్యాల ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళ లెక్క ఇవ్వండి అని హైకోర్టు అడిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయండి, ఎందుకు ఇవ్వరని. కల్తీ గురించి మాట్లాడితే ఇవాళ హైదరాబాద్లో మీరు చూడండి, 1 కోటి లీటర్ల పాలు కావాలి హైదరాబాద్లో తాగడానికి. 1 కోటి లీటర్ల పాలు కావాలి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి కొట్టండి ఎంత వినియోగం ఉంది, ఎంత ఉత్పత్తి జరుగుతున్నదని. 1 కోటి లీటర్ల పాలు కావాల్సిన దగ్గర 50 నుంచి 60 లక్షల లీటర్ల పాలే అందుబాటులో ఉన్నాయి. మరి మిగతా 50 లక్షల లీటర్లు షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు. షార్టేజ్ కాదు. ఇప్పుడు మీరు రాత్రి 10 గంటలకు ఏదైనా ఒక షాప్కి వెళ్ళండి, మిల్క్ ప్యాకెట్ అని అడగండి, ఒక షాప్లో లేకపోయినా ఇంకో షాప్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు పోయి ఒక 50 లీటర్ల పాలు కావాలనండి, ఈజీగా వచ్చేస్తాయి, నీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాలన్నీ? కల్తీ కాదా ఇది? ఎవరు తాగుతున్నారు? పిల్లలు తాగుతలేరా? ఎట్లా మనం కల్తీ అని మనం ఎవరి మీద పడదాం? మీరు తాగే నూనె ఎవడి చేతిలో ఉన్నాయి ఈ కంపెనీలన్నీ? గుజరాతీ మార్వాడి వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈ ఆయిల్ కంపెనీలన్నీ. 4 కిలోల పల్లీలు పట్టిస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. 150 రూపాయలకి నీకు గోల్డ్ డ్రాపు, ఈ ఫ్రీడము, ఈ ఆయిల్స్ దొరుకుతున్నాయి, ఫార్చ్యూన్ అని. ఎట్లా తయారైతుంది? ఇందులో కల్తీ లేదా? అది నువ్వు తినే ఆయిల్ ఎవ్రీ డే తింటున్నావు, అది మంచిదేం కాదు బాడీకి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే అన్నీ మాట్లాడుకోవచ్చు. ఇవి స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద హోటల్స్లో వాడు ఏం కలుపుతున్నాడో, ఏం వేస్తున్నాడో ఏం అర్థం కాదు. ఇప్పుడు వాడు మనం హోటల్స్లో వాడే ఈ దాన్ని ఏమంటారు, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది క్యాన్సరస్, అది తినకూడదు, కొన్ని దేశాల్లో బ్యాన్ అది. మరి దాన్ని మనం యూజ్ చేస్తున్నాం కదా, విచ్చలవిడిగా వాడుతున్నాం కదా, కలర్స్ విచ్చలవిడిగా వాడుతున్నాం కదా. ఏమన్నా దాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి చెక్ చేసి ఆ హోటల్స్ని సీజ్ చేస్తున్న పరిస్థితి ఉందా? ఇక్కడ కల్తీ జరగట్లేదా? ఇంకొకటి ఏమంటారు, వాళ్ళ పరిధిలో వాళ్ళ కనబడ్డ దగ్గర వెళ్ళి వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఏంది ఆడ పట్టుకునేది? మీరు ఆడ పట్టుకునేది? అట్లా మనం పట్టుకోవాలంటే ఎక్కడ కూడా ఈ దేశంలో అసలు వీధి వ్యాపారులు కానీ స్ట్రీట్ వెండర్స్ ఎవ్వరు ఉండరు. ఇక మరి ఫుడ్ అమ్ముకుంటున్న వాళ్ళు, నీకు అక్కడికి వెళ్తే నీకు అక్కడ ఫుడ్ బాగానే ఉంది అనుకుంటే తిను, లేకపోతే వదిలేయి. ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఏం ఆపలేరు, మీరు ఎవరిని అమ్ముకునే వాళ్ళని ఎవరిని ఆపలేరు. వాళ్ళ వృత్తి, వాళ్ళు దాని మీదనే ఆధారపడి వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇది మాట్లాడాలి కదా మనం. మరి హైదరాబాద్లో మొత్తం 2 నెంబర్ దందా చేస్తున్న మార్వాడి బ్యాచ్ ఉన్నది. మరి వాళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా అంశాలను మనం తీసుకురావచ్చు. సో అందుకే అసలైన ఇష్యూస్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి వాటి మీద పడి ఏదో సెన్సేషన్ కోసం ఇంకోటి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎవరిని తిడుతున్నారు అక్కడ? ఆ ఛానల్లో పెట్టిన కమెంట్స్ని కూడా చూడండి, వాళ్ళనే తిడుతున్నారు. ఎందుకు? ప్రజలేం సింపతి, జాలి కాదు. ఏమొస్తుంది వాడి మీద పడితే? ఏం కలుపుతారు వాళ్ళు దాంట్లో? ఫుడ్ జిహాదీ అంటున్నారు, ఏం కలుపుతారు? ఇంకొక ఆయన అంటున్నాడు హలాల్ చేయండి మనం తింటలేదు. ఎవడు తినమంటుండు? హలాల్ చేయందే తినండి. ప్రజలకు చెప్పండి, ఈ హలాల్ చేస్తే ఏదో జరుగుతుంది, ఏదో హలాల్ చేసింది తినకపోతే ఏదో జరుగుతుంది అని నమ్ముతున్నారు మీరు, తప్పు అని ప్రజలకు అవేర్నెస్ తీసుకురండి. తప్పేముంది? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మకం ఉన్నోడు తింటాడు, నమ్మకం లేనోడు తినడు. అది ఇవాళ సమస్యనా? దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకు సంబంధించినవి. మీరు హిందువుల గురించే మాట్లాడండి, హిందువుల సమస్యల మీద మాట్లాడండి, ఫోకస్ చేయండి. నరకం చూస్తున్నారు హిందూస్. చాలా ఇష్యూస్ మీద కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకా ఆ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాటి మీద కొట్లాడండి. ఆ సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. టెంపుల్ ల్యాండ్స్ ఇవాళ కొన్ని వేల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి. ఎవడు కబ్జా చేసింది? పాలకోవా తయారు చేయాలంటే ఒరిజినల్ పాలు కావాలి. ఇప్పుడు ఒరిజినల్ పాలు లేకపోయినా మిల్క్, మీరు కొట్టండి, గూగుల్ చేయండి. 10 రూపాయల బన్ ఇచ్చే మిల్ ఎట్లా తయారు చేస్తారంటే, వాళ్ళు మిల్క్ కాకపోయినా ఇవి దొరుకుతుంది పౌడర్, అది కూడా మిల్క్ లాగానే ఉంటుంది కదా, అది కూడా మిల్క్ పౌడరే కదా, దాంతో కూడా తయారు చేస్తారు వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే బొంబాయి రవ్వ కలిపితే అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. లేకపోతే 10 రూపాయలకి ఎట్లా వస్తుంది?
తప్పేం కాదు అది. ఇప్పుడు ఇప్పుడు ప్రతిదీ కల్తీ అనుకుంటూ పోతే అన్ని కల్తీ. నువ్వు తాగే పాలు కల్తీ, నువ్వు తాగే నీళ్లు కల్తీ, నువ్వు స్విగ్గీ జొమాటోలో బుక్ చేసుకునే ఫుడ్ కల్తీ, బర్గర్లు పిజ్జాలు ఏముంటుంది అందులో? చెత్త. నువ్వు బెంగళూరు బేకరీకి ఇంకో బేకరీకి పోదాం, ఏముంటుంది అందులో? ఏ ఒక్క ఐటమ్ అయినా, తినే ఐటమ్ అయినా ఎవ్రీడే. ఇంకా నన్ను అడిగితే వాడు దాంట్లో అమ్మే ఆ స్వీట్ బన్ కంటే ఇది బెటర్ 100 రెట్లు.